ప్రెస్ న్యూస్కి స్వాగతం. ఈ నెల 26న చెలో అసెంబ్లీని జయప్రదం చేయండి. రాష్ట్ర అధ్యక్షులు గన్నారపు రమేష్. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి 26న చెలో అసెంబ్లీ జయప్రదం చేయాలని నర్సంపేటలో వంగాల రాజలింగం అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంకు ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ అనుబంధ తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గన్నారపు రమేష్, ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ అసోసియేషన్ నర్సంపేట డివిజన్ అధ్యక్షులు బూరకోని సారయ్య, విశ్వ బ్రాహ్మణ సంఘం నర్సంపేట పట్టణ అధ్యక్షులు కసువొజ్జుల బ్రహ్మచారి హాజరైనారు. ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షులు గన్నారపు రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరంతరం భవన నిర్మాణ కార్మికులు శ్రమిస్తూ అందమైన భవనాలు నిర్మిస్తున్న భవన నిర్మాణ కార్మికులకు జీవితాల్లో వెలుగు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ లో ఉన్న క్లెయిమ్లను పూర్తి చేసి కార్మికులకు ఇన్సూరెన్స్ కార్డులు ఇవ్వాలని, కార్మికులకు థంబ్ ఇంప్రెషన్ను తొలగించి పాత పద్ధతిలో క్లెయిమ్లు ఆన్లైన్ను కొనసాగించాలని ఆయన కోరారు. ప్రమాదవశాత్తు కార్మికుడు మరణిస్తే ఎక్స్గ్రేషియా 10 లక్షలు ఇవ్వాలని, వివాహ కానుక ₹1,00,000 ఇవ్వాలని, ప్రసూతి సహాయం ₹1,00,000 ఇవ్వాలని, కార్మికులకు హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని, హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని, టెంపరవరీ డిజబిలిటీ క్లెయిమ్స్ త్వరగా చేయాలని, సాధారణ మరణం క్లెయిమ్కు 3 లక్షలు ఇవ్వాలని, లేబర్ అడ్డాల ద్వారా షెల్టర్స్ ఏర్పాటు చేయాలని, మరుగుదొడ్లు సౌకర్యం కల్పించాలని, 55 సంవత్సరాలు దాటిన ప్రతి కార్మికునికి నెలకు ₹3,000 పెన్షన్ ఇవ్వాలని, కార్మికుల పనిముట్లకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలని, లేబర్ ఆఫీసులు తగిన సిబ్బందిని నియమించాలని, సెస్ రోడ్డు 2% పెంచాలని, సంక్షేమ బోర్డును పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని తదితర డిమాండ్లతో 26న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ధర్నాలో వరంగల్ జిల్లా భవన నిర్మాణ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోవర్ధన్ మియాపురం, అధ్యక్షులు ఎండి యాకూబ్, విశ్వకర్మ సంఘం జిల్లా కన్వీనర్ పూనుగోటి రవీంద్రచారి, నర్సంపేట పట్టణ సంఘం నాయకులు అలుగోజు వెంకటనారాయణ, గూటోజు నరసింహాచారి, కురిమిళ్ల రాజు, గుట్టోజు కృష్ణమూర్తి, కోదాటి మోహన్, రాపాక రవీంద్రచారి, మేడ నగేష్, తాలపల్లి రవి, సంగేపు రమేష్, చీరల గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పద్మశాలి ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసుకున్నటువంటి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యవర్గానికి, అలాగే ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి రాష్ట్ర అధ్యక్షులు గన్నారపు రమేష్ గారికి, అలాగే ఎలక్ట్రీషియన్ సంఘం, ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ సంఘం బాధ్యులు సారన్న గారికి, కోదాటి మోహన్ గారికి, అలాగే విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ కార్పెంటర్స్ యూనియన్ పట్టణ అధ్యక్షులు కచోజుల బ్రహ్మచారి గారికి, కృష్ణమూర్తి గారికి, అలుగోజు వెంకటనారాయణ గారు, మా సీనియర్ మా గురుతుల్యులు వల్లభ్ నగర్ పట్టణ అధ్యక్షులు వంగాల రాజలింగం గారికి, మా కార్యవర్గ సభ్యులకి అందరికీ, నరసింహాచారి గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సందర్భంగా మేము రాష్ట్ర బాధ్యులకి ఒక 4 అంశాలను ప్రధానంగా చెప్పదలుచుకున్నాం. ఇక్కడ గత 10 సంవత్సరాలుగా భవన నిర్మాణ కార్మిక సంఘం నేను అటాచ్మెంట్గా పనిచేయడం జరుగుతుంది. ఈ 10 సంవత్సరాలలో మాకు జిల్లా నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ ఏ విధమైనటువంటి ఒక్క నాయకుడు రావడం కానీ, అధికారులు రావడం కానీ, కార్మిక శాఖను తనిఖీ చేయడం కానీ, కార్మిక శాఖలో అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం కానీ గతంలో జరగలేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మాకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మా పుత్రులో భాగంగా మా యొక్క ఎమ్మెల్యే గారు, కొత్తగూడెం ఎమ్మెల్యే కొననేని సాంబశివరావు గారు కార్మిక పక్షపాతి కావడం, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉండడంతో ఇప్పుడు ఈ యొక్క భవన నిర్మాణ కార్మిక రంగ సమస్యల మీద కొంత దృష్టి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మొన్న జరిగినటువంటి సిపిఐ రాష్ట్ర సమితి సమావేశాలు కావచ్చు, ఏఐటీసీ రాష్ట్ర సమితి సమావేశాలలో మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. అంతేనా? ఈ యొక్క దిశానిర్దేశం గ్రౌండ్ స్థాయి అంటే కింది స్థాయి కార్మిక సంఘాలు ఎక్కడ ఉన్నా కానీ ఆ యొక్క సంఘాల దగ్గరికి నాయకులు వెళ్ళాలి, ఆ యొక్క సంఘాలను కష్టసుఖాలు అడగాలి, వాళ్ళ యొక్క సాధక బాధకాలు తెలుసుకోవాలి, వారికి ఆ యొక్క సర్కిల్ కార్మిక శాఖ కార్యాలయం నుంచి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి వాటిని పరిష్కరించే దిశగా కార్మిక సంఘాల నాయకులు ముందుకు వెళ్ళాలని మాకు దిశానిర్దేశం చేసినటువంటి సందర్భంగా ఈ యొక్క మహాధర్నాన్ని ఏర్పాటు చేసుకొని దానిని పునాది వేదికగా ఆ యొక్క స్ఫూర్తితోటి అన్ని కార్మిక కార్యాలయాల్లో కూడా అసలు నిర్దిష్టమైనటువంటి కార్మికులు ఎవరు, అసలు కార్మికులు కాని వాళ్ళు ఎవరు, అసలు కార్మికులు సంక్షేమం పొందుతలేదు, కార్మికులు కాని వాళ్ళు మాత్రం ఇళ్లలో కూర్చొని కార్మిక సంఘ లబ్ధిని ఇంట్లోకి తెచ్చుకుంటున్నారు. అటువంటి పరిస్థితులలో నిజమైన కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు మా యొక్క నిధులు అన్యులకు దానం దత్తం చేయడాన్ని
కార్మిక సంఘాలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నాయి. ఈరోజు మనం చూస్తున్నాం, ప్రధానంగా ఒక ఇల్లు కట్టడంలో ప్రధానమైనటువంటి పాత్ర సుతార్ సంఘం, విశ్వబ్రాహ్మణ సంఘం, కార్పెంటర్స్, అలాగే ఎలక్ట్రీషియన్స్. ఆ ఇల్లు కట్టాలంటే ఇటుకల గోడలు సుతారాలు చేయాలి, ఆ ఇంటికి తలుపుల దర్వాజాలు కార్పెంటర్ చేయాలి, ఆ ఇంటికి లైట్లు ఎరగాలంటే ఎలక్ట్రీషియన్ చేయాలి. ఇటువంటి పరిస్థితులు, అత్యాధునిక పరిస్థితుల్లో గతంలో అంటే ఆ వైరు కలెక్షన్లు చూసే టైంలో కానీ, వైర్లు ఫెయిల్ అయితే కానీ, స్లాబ్లకు ఎత్తొచ్చి కానీ ఎంతోమంది ప్రాణాలు కోల్పోయేవాళ్ళు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అత్యాధునిక పరికరాలు రావడం జరిగింది. ఒక వైరుకు ఒక సెన్సార్ పెడితే అది ఎక్కడ బ్లాక్ అయిందో కూడా చూపించేటువంటి అత్యాధునిక పరిస్థితులు వచ్చినాయి. అలాగే కార్పెంటర్ రంగంలో కూడా దూగోడ మిషన్లకు కానీ, కటింగ్ మిషన్లకు కానీ చెయ్యి తగులుతుందంటే ఆటో సెన్సార్తో రంపం కిందికి పోయేటువంటి అత్యాధునిక మిషన్లు వచ్చినాయి. ఇటువంటి అత్యాధునిక మిషన్లు మాకు సబ్సిడీ, మాకున్నటువంటి కార్మిక సంఘ భవనం, మా కార్మికుల చేత ఏర్పడినటువంటి నిధుల నుంచి